ఫిలిం మేకర్స్ బాగా ఇబ్బంది పడుతున్న టైంలో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ బంపర్ ఆఫర్లు పట్టేస్తోంది అను ఇమాన్యుయల్. ఏంటి పేరు కొత్తగా ఉంది, ఎక్కడా విన్నట్లు లేదే అనిపిస్తోందా? గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఆక్సిజన్ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది ఈ మలయాళ భామ. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆమె ఇంకో 2 క్రేజీ ప్రాజెక్టులు పట్టేసింది. ఆల్రెడీ నాని కథానాయకుడిగా తెరకెక్కబోయే కొత్త సినిమాకు బుక్ అయిన అను తాజాగా మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా అనిల్ సుంకర్ నిర్మించే సినిమాకు ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఈ స్థాయిలో జోరు చూపిస్తుందంటే, అది రిలీజ్ అయి హిట్ అయిందంటే స్టార్ స్టేటస్ సంపాదించేస్తుందేమో. అను ఇమాన్యుయల్ ఓ ఎన్ఆర్ఐ బేస్డ్ మోడల్. 5 ఏళ్ల క్రిందట జయరాం హీరోగా తెరకెక్కిన ఓ మలయాళ సినిమాలో స్కూల్ అమ్మాయిగా నటించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన నివిన్ పౌలి సూపర్ హిట్ మూవీ యాక్షన్ హీరో బిసుతో హీరోయిన్ అవతారమెత్తింది. హీరోయిన్ గా తొలి సినిమాలో బాగానే అందాలు ఆరబోసిన అను తెలుగులోనూ తొలి సినిమాతోనే తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. అత్తారింటికి దారేది మూవీ అనగానే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించిన నదియా అందరికి గుర్తుకి వస్తుంది. హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని గ్లామర్ లుక్స్ తో నదియా అందులో నటించి ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా నదియాతో ఓ స్టార్ డైరెక్టర్ రొమాన్స్ చేస్తున్నాడంటూ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ రొమాన్స్ అంతా రియల్ లైఫ్ కోసం కావడం విశేషం. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, తాజాగా నదియా మురుగదాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న చిత్రంలో ఒక పాత్ర చేయనుంది.